మా గురువు ధ్యానంలో ఉన్నాడు. ఎంతసేపు మేలుకుంటాడో ఏమో. చేనులో ఎన్ని బోర్లు వేసినా నీళ్ళే వల్లేదు. ఈ స్వామి బాగా చూస్తా అన్నాడు, చూడాలంతా ఏమవుతుందో. ఆయన ఆడున్నాడో ఏమో. ఇద్దరు ఎవరో గాయపు కూర్చున్నాడు, అడుగుదాం తట్టుకో. నా ఇక్కడ స్వామీజీ ఉన్నాడంటే యాన్నా? మా గురువా? నేను శిష్యున్నే. ఏం కాదు బాబు. నా మీ గురువుతో పని ఉందన్నారంతా. మా గురువు ధ్యానంలో ఉన్నాడు. పదాంరా. బాగా చూస్తాడనా? బ్రహ్మాండం చెప్తాడు. ఏం మంచి పేరుంది మా గురువుకి. అయ్యా రా. ఊను చాలా ఉన్నాయి సమస్యలు. గురువా నమస్కారం స్వామి. శిష్య, ఎవరు ఈ బాలుడు? నా పేరు గీరప్ప స్వామి. అంటే మా గురువుని గీరమంటావా? శిష్య, ఆ బాలుడు ఆ మాట అనలేదు. చెప్పు నాయనా, ఏమి నీ సమస్య? కూర్చోండి, మాట్లాడదాం. స్వామి, నేను ఎంత ఎతికినా నీళ్ళే కనపడలేదు స్వామి. నువ్వే నాకేందో చూడాలి స్వామి. దీనికి నేనెందుకు నాయనా, నా శిష్యుడు చాలు. శిష్య, చూపిపో. సరే గురుదేవా, రా. పాప స్వామి, నువ్వన్నా చూపించు. కాదు, నన్ను అడిగింటే ఆడే చెప్పుదు కదా. అయ్యో, నాకేం పట్టు నువ్వు. నేను అప్పుడే చూస్తూ. చూడు నాయనా, నేను అప్పుడే చూపిత్తు కదా. ఈడే ఉన్నాయి చూడు తొట్లో నీళ్ళు. అయ్యో, ఈ నీళ్ళు కాదు స్వామి, చేనులో బోర్ వేసుకునే నీళ్ళు అడుగుతాండేది. ఈ నీళ్ళు నేను చూడలేదా? నువ్వేమంటే నీళ్ళే చూసి ఇలాంటివి అందుకే. చేనులో బోర్లు అయితే మా గురువు చూడాల్సిందే. పదంప. ఏలప్ప నాతో ఆడుకుంటా. లేదురా లేదురా, నేను ఇవేమో అనుకుంటా. అంటే ఇవి నాకు కనపడవా? ఏమైంది నాయనా, ఏమైంది శిష్య? స్వామి, చేనులో బోరేసే కంట నేను ఇవేమో అని చూపించకపోతే. కా స్వామి, నువ్వు నీళ్లు బ్రహ్మాండంగా చూస్తా ఉంటా కదా స్వామి. బ్రహ్మాండంగా చూస్తా. ఇప్పుడే చెరువు దగ్గర పోయింటి, బ్రహ్మాండంగా చూసి వచ్చిన. ఓహో, చేనులో బోరా? అదైతే నేను చూడాల్సిందేలే, బ్రహ్మాండంగా చూస్తా. నా గోడు ఇంద్రా స్వామి మీరు. నీ గోడ అట్లున్ని, నా చెప్పుల జోడు పోయింది. నీ గోడు మళ్ళా ఇంట. స్వామి, నీ చెప్పులు నేను తీసిస్తాను, నువ్వు నా సమస్య తీరు స్వామి. చెప్పు నాయనా. నేను చాలా బోర్లు వేసిన స్వామి. నీకు బోర్ బండి ఉందా? అట్లా కాదు స్వామి, చేనులో బోర్లు వేసినా నీళ్ళే పడలేదు స్వామి. ఆ పాయింట్ చూసా నీళ్ళు పడి అట్లా చూడు స్వామి. ఓహో, అట్లనా? అదే స్వామి. అయ్యా ఇదిగో మా గురువు పాయింట్ పెట్టే దాంట్లో మేలు మగోడు. నీ దశ తిరిగింది పో. బ్రహ్మాండకు చూస్తాడు. పదాం రండి. కాదు స్వామి, తెర చూసే దాంట్లో బొలు చూస్తావనే. చూస్తా చూస్తా. రా స్వామి, పాయింట్ పెడదు అక్కడ. పదంపా. స్వామి, అసలు సంగతి మర్చిపోయినా, పాయింట్ పెడితే 5,000. స్వామి, నీళ్లు పడితే అంతకంటేనా స్వామి? నేను పాయింట్ పెట్టే వరకే ఉంటా, నీళ్లు పడే వరకు ఉండను. పాయింట్ పెడతానే ఇలా చూడి. స్వామి, నీకు మొదటికే ఇస్తా స్వామి. కాదు స్వామి, టెంకాయ లేదు ఎట్లా? నేను టెంకాయతో చూడను, మనసుతో చూస్తాను. ఆయన అట్లా కూడా చూస్తారా స్వామి? నీలో ఎందు ఉంది స్వామి. రా. ఏ శిష్యారా, స్వామి నా చేను. నువ్వు ఆగు, నేను చూస్తా. కాదు స్వామి, ఓ స్వామి, డిస్టర్బ్ చేస్తే పాయింట్ పెట్టను. అయ్యి నేనేమరా చేసేది? ఏమపోయాక సార్ నాకు. ఈడేసుకో, బ్రహ్మాండంగా పడతాయి. ఎప్పులాడిచి నరుకుతారు వాళ్ళ. ఎవరు? ఆ చేను ఓనరు. నా చేను అది. అయ్యా నీకు స్వామి స్వామి అంటే డిస్టర్బ్ చేయొద్దంటే అడిగో స్వామి. ఏమప్పా మీ గురువు ఇట్లా? ధ్యానంలో ఏదో పొరపాటు జరిగింది. మా గురువు సామాన్యంగా మిస్ కాదు. స్వామి, మనసులో చూస్తా దాంతో చూస్తా అంటావి. ఏ రోజులు చేనులో చూపిస్తావా స్వామి? నువ్వు ఇట్లయితే ఏ రోజులు మిల్చుకుంటా స్వామి? నేను కాదు, నేను లేనా నీకు? ఏందుండవు స్వామి, నా చేనులో చూడమంటే ఏ రోజులు చేనులో చూస్తావు నువ్వు పాయింట్? స్వామి, నా చేను ఏదో కనుక్కోలేవు, లోపల నీళ్ళేది కనుకుంటావు స్వామి నువ్వు. నా ప్రతిభనే శంకిస్తాండావు నువ్వు. బాబు, మా గురువుని తాస్కారం ఆడద్దు నువ్వు. నీకు ఆస్కారమే ఉండదు. ఇది ఎన్ని ఎకరాల భూమి? 3 ఎకరాలు స్వామి. ఇక్కడ 3 మిస్ అయింది, అక్కడ 3 మిస్ అయింది. నేను భూమి ఎకరాల్లో చూస్తా. ఏందో అర్థం కాలేదు స్వామి. నాకు కూడా అదే కాల్సింది. అది కూడా నాదే స్వామి చేను. నారాయణ కమ్మినే. అది విషయం. అందుకే నా అడుగు అటువైపు లాగింది.
పూర్వానికి మీదే కాబట్టి నా చూపు అక్కడే పోయింది చూడు. నీ సూపు అక్కడ పోయింది స్వామి, నా సేన ఎక్కడో పోయింది. చూడు ఇట్లయితే వేరే వాళ్ళతో చూపించుకో, నన్ను అనుమానించే వాళ్ళతో నేను చూపిను. అయ్యో అట్లా కాదు స్వామి, దాని ఏంది లేదు కానీ నువ్వు స్వామి చూస్తూ ఫస్ట్ రా స్వామి. నువ్వు ఇక్కడే ఉండు, నేను చూస్తా. కాదు స్వామి, కండిషన్ స్వామి. చెప్పు. నీళ్లు పడకపోతే ఏం చేయాలి స్వామి? ఇంకా బోరేయాలి. కాదు స్వామి, ఇంతకీ పడతాయంటావు స్వామి? అది నీ అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది నాయన. మేము కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే. స్వామి చూస్తూ నాయన రావు కాలం వచ్చినది, ఒక అర్ధగంట కూర్చుందాం. సరే కానీ స్వామి, అర్ధగంట ఉందాము. నాకు వేరే సమస్యలు కూడా ఉన్నాయి, నువ్వు చెప్తావు అంట కదా, చెప్పుకురా స్వామి. పా కూర్చోపా, చెప్తా. రా స్వామి కూర్చుందాము. స్వామి నువ్వు పని చేసాము, పాయింట్ పెట్టు, 4 పిలిపిస్తా. నీళ్లు పడే వరకు ఈడే ఉండు, నీళ్లు పడకపోతే నువ్వు లెక్క కట్టు. మా గురువు గుండె అప్పులే కట్టుకోలేకపోతాను, నీ లెక్క ఏడ కడతాడు. స్వామి నాకు 2 సమస్యలు ఉన్నాయి స్వామి, నువ్వు తీర్చల్లా. చెప్పు నాయన. అదే నీళ్ళు చూసేది నాకు నేర్పిస్తావు స్వామి. వాడు తొట్టింది కదా చూడుపో. స్వామి పాయింట్ చూసేది అది చేతిరేఖ ఉండాలి నాయన. నా చేతిలో దండి ఉన్నాయి స్వామి రేఖలు. అది అందరికీ ఉంటాయి నాయన. స్వామి నీళ్ళ రేఖ యాడ్ ఉంటుంది స్వామి. చూడు అవన్నీ నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో. కష్టాలు చాలా ఉన్నాయి స్వామి. మీలాంటి వాళ్ళకి కష్టాలు వచ్చేదే మా లాంటి వాళ్ళ కోసం నాయన. అర్థం కాలేదు స్వామి. నాకు అర్థమైంది నాయన. స్వామి నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి స్వామి? ధ్యానంలో చూస్తూ ఉండు నాయన. చూడు స్వామి. నాయన నీకు పెళ్ళైన మొదటి సంవత్సరం నుండే కష్టాలు తగ్గుతా వస్తాయి. అన్నీ మంచి రోజులే, పెళ్లి చేసుకో నాయన. నాకు పెళ్ళి 10 ఏళ్ళు లేని స్వామి. దాంతో ఏం గాని నీకు పెళ్లి అయినప్పటి నుంచి ఎట్లుంది అసలు? ఇంటికి నీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ స్వామి. అది విషయం ఆడ జరిగింది. నువ్వు పెద్దలు కుదిర్చిండే పెళ్లి చేసుకొని అంటే బాగుండు. దానికి దీనికి ఏం సంబంధం స్వామి? నీకు తెలుసునా నాకు తెలుసునా నాయన? నీకే తెలుసు స్వామి, నీకేమి తెలియదు నాకు తెలుసు స్వామి. ఇదిగో ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? మా గురువునే తాస్కారం ఆడతావా నువ్వు? నీ పెళ్లిలో దోషం ఉంది నాయన. ఎట్లా స్వామి? నువ్వు ఎక్కడో పోయి పెళ్లి చేసుకున్నావు కదా. అవును స్వామి. అది నువ్వు రావు కాలంలో పెళ్లి చేసుకున్నావు. దీనికి ఏం స్వామి పరిష్కారము? అందుకే ఈ కష్టాలన్నీ నాయన నీకు. స్వామి నేను మంచి ముహూర్తంలో చేసుకున్నా స్వామి. లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటావు, మంచి ముహూర్తంలో ఎట్లా చేసుకున్నావు? నువ్వు వేటకో పోయి చేసుకుంటావు. ఓహో చూస్తే ఎట్లా చెప్పిద్దావు, నాకు అన్ని తెలుసు. నాది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ స్వామి. అలా కూడా ఉందా? అవును స్వామి. ఇప్పుడు చెప్పు స్వామి ఎట్లని? పెళ్లి అయినాక ఎట్లుంది నీ జీవితం నాయన? అలా ఉంది స్వామి, కుడితిలో బట్టి ఎలక మాత్రం ఉంది నా జీవితం. ఏమైంది నాయన? ఏమో స్వామి, ఎప్పుడు కొట్లాడుతూ అంటాము, నా పెన్లం సీటికి మడికి తిడతా ఉంటాను స్వామి. ఏం చేస్తావు? ఏ కారణమే ఉండదు స్వామి, ఊరికే అన్న గలాట ఏందో. నీ జీవితంలో కారం ఎక్కువైంది. నీకెట్లా ఉండేటువంటి చెప్తే నీకు తాస్కారం అవుతుంది. నిజం చెప్పు, పెళ్లి కాక ముందు ఈ అమ్మాయిని కాకుండా ఎవరైనా లవ్ చేసినావా? నేను చదివేటప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడినా స్వామి. మరి ఆ అమ్మాయిని చేసుకోలేదు ఏంటికి? ఆ అమ్మాయి ఏరో చేసుకుంది కాబట్టి 1 సైడ్ లవ్ స్వామి. ఓహో, కొంపదీసి ఈ విషయాలు నీ భార్యకి చెప్పినావా? అవును స్వామి చెప్పినాను. ఇట్లాంటి విషయాలు ఎవరైనా చెప్తారా భార్యకి? ఎక్కడో నువ్వు నెట్టుండవే. భార్య అంటే భరించేదే కదా స్వామి. భరించేదే, తేడా వస్తే చీపురు కూడా ధరిస్తుంది. ఓహో కాదు స్వామి, ఏంటికి డ్రెస్ చేసుకున్నావు స్వామి? కథ ఉంది కాబట్టి. అదిగా స్వామి, నీకు ఎందుకు ఇట్లా మారిపోవాలనిపించింది ఏంటన్నా? ఎందుకంటే ఇంట్లో నుంచి పారిపోయాడు కాబట్టి. కాదు స్వామి, నువ్వు కూడా పారిపోయినావు, నీకేం కష్టాలు ఉండే స్వామి? నాకు కూడా పెళ్లి అయింది కాబట్టి. ఓహో అయితే నువ్వు నా జతగాడే స్వామి. మన ఇద్దరు ఓ టీం స్వామి. అందుకే స్వామి యా గూటి పక్షి ఆటికే చేరుతుంది అనేది. ఈ యొక్క కథ ఇంతేనా స్వామి? శిష్యుని కూడా దీనికైతే ఇంకా పెద్దది. పెళ్లి లేని వారానికి దెంకొని వచ్చినాడు. గురువా శిష్యా కాని లేదు. నీ గురించి చెప్పు స్వామి, ఏం జరిగిందో? ఏం లేదు నాయన. ఒకరోజు నేను నా భార్య నడుచుకుంటూ పోతా అంటే తెలిసిన ఆవిడ వచ్చి బాగుండావా అని నవ్వుతూ పలకరించింది. అప్పటి నుంచి నా జీవితం ఎట్లయిపోయింది. అయ్యో అంత మాత్రానికేనా స్వామి? అయినా మనం మగవాళ్ళకే దేవుడు ఏంటి స్వామి నీ కష్టాలు పెట్టేది? ఎందుకంటే మగవాళ్ళకి సహనం ఎక్కువ కాబట్టి నాయన. మగవాళ్ళ గురించి, మగజాతి గొప్పతనం గురించి 4 మాటలు చెప్పు స్వామి నువ్వు. మగవాడు కర్పూరం లాంటి వాడు నాయన. తాను కరిగిపోతూ కుటుంబానికి వెలుగునిస్తాడు. అబ్బా ఏం చెప్తూ స్వామి? భోజనం చేసేటప్పుడు భోజనంలో వెంట్రుకొచ్చినా
తన జుట్టు ఎంత రాలిపోతున్నా బాధపడుకోకుండా భార్యకు ఏ కొబ్బరి నూనె తేవాలని ఆలోచించేవాడే నాయన మగవాడంటే. అబ్బా ఏం చెప్తావు స్వామి నువ్వు? అయినా మగవాళ్ళే గొప్పలు కదా స్వామి. భార్య లేకుంటే భర్త జీవితానికే మనుగడ లేదు నాయన. భార్య అంటే భరించేది నాయన. నా భార్య భరించలేదు స్వామి. చెప్పకూడని విషయాలు చెప్పినావు నాయన. నీ భార్య నీ సంగతి చెప్తాను. సర్దుకొని పోతే సంసారం బాగుంటుంది నాయన. కాదు స్వామి, ఆ రావుకాలం పోయినట్టుంది. పదాంపా స్వామి, బోర్ పాయింట్. పదాంపా నాయన. స్వామి కాదు స్వామి, నీళ్ళు పడతాయంటావు స్వామి. బోర్లు వేసి అప్పులు ఎక్కువైనాయి స్వామి. నీ రాతలో నీళ్ళ యోగం ఉంటే పడతాయి నాయన. అయినా ఇదే చివరి బోర్ అనుకో, ఇంకా వేయొద్దు. ఎందుకు స్వామి? ఇలాగే బోర్లు వేస్తూ పోతే భూమి దెబ్బతింటుంది నాయన. నువ్వు కూడా అప్పుల పాలయ్యి నీ కుటుంబం దెబ్బతింటాను. నువ్వు భూమి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. బోర్లు పిచ్చి చాలా పెద్దది నాయన, నా మాట విను. స్వామి భూమి మీదే ఆధారపడి బతికేవాళ్ళం స్వామి. ఎట్లా స్వామి? ఎట్లేముంది నాయన, వర్షాకాలం పంట పెట్టి వర్షాలు ఎక్కడ పడుతున్నాయి స్వామి? దేవుని పైన భారం వేయడమే నాయన. ఏదో ఒక రోజు నీకు కూడా మంచి రోజులు వస్తాయి. కాదు స్వామి, ఇన్ని చెప్పి బోర్ పాయింట్ నువ్వే 5,000 అడిగి స్వామి. నేను ఊరికే అట్లా అన్నాలే నాయన. నువ్వు ఇచ్చినా నేను తీసుకోనిలే. ఈ రోజు నుంచి నేను కూడా పాయింట్లు చూడడం వదిలేస్తాను నాయన. ఎందుకు స్వామి? నీళ్లు పడతాయో లేదో ఊరికే వాళ్ళని ఎందుకు నష్టపరచాలా? చూసా, ఈ రోజు నుంచి మనం కూడా ఏదో పనికి పోదాంపా. అలాగే గురువా.